ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకి మరొక రెసిపీ తోటి వచ్చేసాను అన్నమాట. రెసిపీ నేమ్ వచ్చేసి గోంగూర విత్ చికెన్ కర్రీ. గోంగూరతోటి ఏ రెసిపీ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. లైక్ గోంగూర పచ్చడి, పప్పు గోంగూర, గోంగూర కర్రీ, గోంగూర రైస్, ఇలా ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. వీటన్నిటిలో ఇంకా టేస్ట్గా ఉండేది ఏంటి అంటే గోంగూర విత్ చికెన్ కర్రీ అనమాట. సో నేను ఇది కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూపిస్తున్నాను. ముందుగా నేను గోంగూర అనేది కట్ చేసి పెట్టుకున్నాను అండి. అలానే నీట్గా కడుక్కుని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. దానిలోకి కొంచెం సాల్ట్, కారం, అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను, ఎందుకంటే గోంగూర కుక్ అవ్వాలి కాబట్టి. అలా దాన్ని వదిలేస్తే మంచిగా కుక్ అవుతుంది. గోంగూర కుక్ అయిన తర్వాత ఇట్లా మెదిపేసుకోవడమేనండి. మెదిపేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీ అనేది వండుతున్నాను. చికెన్ కర్రీకి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఆల్మోస్ట్ నేను ఒక వీడియో అయితే కనుక చేశాను. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకోండి. దానిలో నేను ఇక్కడ వచ్చేసి 2 ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను అనమాట. చికెన్ కూడా కొంచెం సేపు ఉడికిన తర్వాత దీనిలోకి నేను 2 టమాటోస్ అయితే కనుక తీసుకున్నాను. నేను తీసుకున్న టమాటాలు అనేవి పుల్లగా లేవు, ఎందుకంటే గోంగూరలోకి టమాటా యాడ్ చేస్తే గోంగూర పుల్లగా, టమాటా పుల్లగా అయితే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనే నేను తీసుకున్న టమాటాలు అయితే కనుక అస్సలు పులుపు లేవండి. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్ తగినంత సాల్టు, అలానే కారం, పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు నేను దీనిలోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అది కుక్ అవుతూ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ కర్రీ అంతా రెడీ అయిపోతున్న టయానికి కొంచెం కొరియండర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అలానే ఏదైతే పక్కన పెట్టుకున్నానో గోంగూర అనేది, ఆ గోంగూర కూడా యాడ్ చేసేసానండి. చాలా సింపుల్ కదా. ఆల్మోస్ట్ ఈ కర్రీ చేయడం అనేది చాలా మందికి వచ్చి ఉండొచ్చు, బట్ రాని వాళ్ళ కోసం అయితే నేను ఈ కర్రీ చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ వైజ్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుంది. సో ఫైనల్లీ నా కర్రీ ఇది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.